ఇక్కడ మన ప్రాంతంలోనే ఆ మధ్య పిల్లల హాస్టల్లో ఉండేవారు. ప్రారంభంలో చక్కగా ప్రార్థన చేసుకునేవారు, ఒకరు ఇద్దరు కలిసి. వారికి తెలియనప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టారంట. అట్లని వాళ్ళు ఏమీ మానలేదు. తలుపులు గడేసుకుని బయట తాళం వేసి లోపల చిన్నగా 3 స్టూడెంట్స్ ప్రేయర్ చేసుకోవడం, ఒక అమ్మాయి రూమ్ బయట ఉండడం. అలా ప్రార్థన చేసుకున్నాం అక్క మేమని చెప్తే ఎంత సంతోషం అనిపించిందో. అదే ఇంకొకరైతే మా చదువు ఏమైపోద్ది, ప్రార్థన కంటే చదువే ముఖ్యం, దేవుని కంటే మా బంధువులే ముఖ్యం అనుకునేవారు. ఆ యవ్వన బిడ్డలు అక్కడ చదివిన 4 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ప్రార్థనాపరులైన పిల్లలు, ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు. వారు ఎవరో తెలుసా? వారి తల్లిదండ్రులు మంచి ప్రార్థనాపరులు, మంచి విశ్వాసం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. అవలంబించాలంటే ముందు ఆ మనస్సు ఉండాలి. యేసే కొరకు నేను బ్రతకాలని మనస్సు. తర్వాత దేవుని వాక్యం గుండె నిండా నింపుకోవాలి. వాక్యం లేకపోతే ఒక ఖచ్చితమైన ఆత్మీయ జీవితం మనం ఎప్పటికీ చేయలేం.